ఈ మాటలు శ్రద్ధగా వినాలి. చాలా మంది దేవుని మాటలు వింటున్నారు. దేవునికి స్తోత్రములు. యేసయ్య గ్రంథము, యేసయ్య 28:1 మొదటి వచనం ఒకటి చదువుదాం. త్రాగుబోతులకు ఎఫ్రాయిమీయులో అతిశయ కిరీటమునకు శ్రమ, అతిశయ కిరీటమునకు శ్రమ, వాడిపోచున్న పుష్పమి వంటి వారి సుందర భూషణమునకు శ్రమ, ద్రాక్ష రసము వలన కూలిపోయిన వారి ఫలవంతమైన లోయ తల మీద నున్న కిరీటమునకు శ్రమ. చాలు. రెండు మాటలు. తాగుబోతులు బల్లలో పాలు పొందుతారు, మరలా వెళ్ళి తాగుతారు. దేవునికి స్తోత్రం. మన దగ్గర ఉన్నవారు ఎవరు లేరు ఇప్పుడు, కానీ ఉంటారు. లేరా మందిరాలల్లా బల్లలో పాలు పొంది ద్రాక్షరసం దాగి మళ్ళా వాళ్లకు అతిశయ కిరీటము పొందుకునటం శ్రమ. ఈ అతిశయ కిరీటం ఎవరు పొందుకుంటారు? భక్తిపరులు, వాక్యాన్ని అనుసరించిన వారు, వాక్యానుసారంగా నడిచిన వారు. తాగుబోతుల మార్గము ఎక్కడికి గురి తీస్తుంది? నరకానికే కదా. వాళ్ళకు అతిశయ కిరీటం ఉంటుందా? వాళ్ళకు శ్రమ. ఈ లోకములో వాడు తాగద్దని బ్రాండ్ మీద రాసిన వాడు తాగుతాడు. ఇది నీకు హానికరం రా అని వాడు చెప్తాడు, దాన్ని తాగుతాడు. సిగరెట్ తాగద్దని ఉంటుంది, తాగుతాడు. తంబాకు తినద్దు, ఈ రీతిగా నీ దవడలు పుండై క్యాన్సర్ వస్తుంది అని దాని మీద ఫోటో కూడా వేస్తాడు. అయినా దాన్ని తినటానికి మజా వస్తుంది. అది తినకుంటే నా జీవితం లేదంటాడు. ఇలా కొన్ని అనుభవిస్తాడు మనిషి మందిరం ఖర్చుకూడంగా. ఈ దేవుని సన్నిధిలో ఉన్నవారు ఇది మానుకోవాలి. తాగుబోతులకు శ్రమ. ఈ వాక్యాన్ని ఎందుకు ఇచ్చినారంటే, ఒకసారి 3వ వచనం చదువుతాం. 3వ వచనం. త్రాగుబోతులకు ఎఫ్రాయిమీయుల అతిశయ కిరీటము కాళ్ళతో తొక్కబడును, ఫలవంతమైన లోయ తల మీద నున్న వాడిబో పుష్పము వంటిదాని, తల మీద వాడిబోవు పుష్పము వంటి రాయి, పుష్పము వంటిదాని సుందర భూషణము వసంత కాలము రాకమునుపు పండిన మొదటి అంజూరపు పండువలే అగును. హల్లెలూయా. ఈ తాగుబోతులకు ఒక శ్రమ కాదు, వాళ్ళకు మంచి మంచి ఫలాలు ఉంటాయి, పనులు చేస్తారు. కానీ అది ఇట్లా బండి అట్లా ఎండిపోతుంది అంతే. ఇట్లా వస్తుంది ధనం, అట్లా పోతుంది, అంతేనా కాదు? మనము దేవుని బిడ్డలుగా ఉండి ఆ పాత్రలో మనం పాలు పొందద్దు. ఒక్కసారి మన శరీరము కడగబడ్డప్పుడు వాక్యములో చూస్తే యేసు ప్రభుతోని మధ్య లేని మరియ తిరిగాది. ఇంకా చాలా మంది శిష్యులు తిరిగారు. వాళ్ళందరూ మార్చబడ్డప్పుడు తిరిగారు ఆయన వెంట. మళ్ళా పాపం చేశారా? మళ్ళీ పాపము. ఆ ఒక స్త్రీ రాళ్లతో కొట్టబడ్డది, వ్యభిచారం చేసి రాళ్లతో కొట్టబడ్డది. మీరు యోహాను సువార్త చదివితే అక్కడ ఉంటుంది. అయితే అక్కడ యేసు ప్రభు కూర్చుంటున్నప్పుడు యేసు ప్రభు దగ్గర ఏమైనా తీసుకొచ్చారు, తరుముతూ కొట్టారు. తప్పు ఒక్కళ్ళు చేశారు, ఇద్దరు చేశారా? ఎట్లా ఒక్కళ్ళు చేస్తారు? ఇద్దరు చేసినట్టే కదా. వాడు బలవంతం చేయండి, ఈమె తప్పు చేయది. ఈమె బలవంతం చేయదు, వాడు తప్పు చేయడు. ఒకరు చేసినప్పుడు ఇద్దరు చేసినట్టు. ఎవరి ద్వారానే ఇద్దరు తప్పు చేశారు. మరి ఇద్దరిని ధర్మాలనా ఒక్కళ్ళని ధర్మాలనా? ఇద్దరికి శిక్ష పడాలా?
కానీ అక్కడ వాడు రాజుగా ఉన్నాడు, ఈమెను తరుముతున్నారు. ఈమెను తరిమినప్పుడు యేసు ప్రభు అక్కడ ఉండి న్యాయం చేస్తున్నాడు, ఆమెను బ్రతికించినాడు. ఆ బ్రతికించినప్పుడు ఆమె వెనుకకు తిరిగి చూస్తే అందరు వెళ్ళిపోయారు. యేసు ప్రభు ఒకటే మాట అన్నాడు. ఏ మాట అన్నాడు? మీలో ఎవడైతే పాపము చేయలేడో వాడు మొట్టమొదటి రాయేయండి. ఆమె పాపం చేసింది వాస్తవమే. మీ అందట్లో ఎవడైతే పాపం చేయలేదో వాడు మొట్టమొదటి రాయేయండి అని అన్నాడు. అని నేల మీద రాస్తున్నాడు, ఏదో రాస్తున్నాడు. రాయంగా వాళ్ళందరూ చూసి ఏమన్నారు? మా పేర్లే రాస్తున్నాడు, ఈయనకు అన్ని తెలిసే అని ఇడిచిపెట్టి పరిగెత్తారు. పరిగెత్తినప్పుడు ఆ బిడ్డ వెనుకకు తిరిగి చూస్తే అందరూ వెళ్ళిపోయారు. శిక్షించడానికి ఎవరున్నారు? నీతిమంతుడు ఒక్కడే అక్కడ కూర్చున్నాడు. ఆమె అంటుంది, నీవు తప్ప ఎవరు లేరు ఇక్కడ అన్నప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నేను కూడా నిన్ను శిక్షించను. శిక్షించే అర్హత నాకున్నది, అయినను నేను నిన్ను శిక్షించను. ఏ పాపము లేనివాడను, ఏ డాగు నాలో లేనివాడనై ఉన్నానో నేను మాత్రం నేను శిక్షించాను. కానీ ఇక ముందు ఏం చేయదు? తప్పు చేయకు. హల్లెలూయా. మరి ఆ స్త్రీ మార్చబడ్డదా? మార్చబడలేదా? ఒక్క మాట ఆమె జీవితాన్ని మార్చింది. మరి మనుషులు ఈరోజు వాక్యం వింటున్నారు, బల్లలో పాలు పొందుతున్నారు, బాప్తిసం తీసుకున్నారు, ఉంటున్నారా? ఆ మార్పు ఉన్నదా? ఆ జీవితాన్ని అనుభవించాలని ఆశ ఉన్నదా? ఆమె పరిగెత్తుకుంటూ యేసు ప్రభుతో వెంబడించినది. ఈరోజు మీరు ఎంత వెంబడిస్తున్నారు దేవుణ్ణి? ఈ లోకము ఆశలకు అలవాటై వాటిని అనుభవిస్తూ సంతోషించేవారు చాలా మంది ఉన్నారు. దేవుని మందిరాన్ని భయముతో భక్తితో రావాలన్నట. హల్లెలూయా. ఏ రీతిగా రావాలా? భయముతో భక్తితో రావాలన్నట. ఇవి రెండు ఉండాలా. భయముండి భక్తి లేకుంటే వేస్టే, భక్తుండి భయం లేకుంటే వేస్టే. ఇవి రెండు ఉంటేనే దేవునికి ఇష్టమైన బిడ్డ ఉంటుందా? తాగుబోతులకు ఇట్లా, తిరిగిబోతులకు ఉంటుందా? ఉండదు. ఈ ఆలోచనలు వాళ్ళకి రావు. కానీ ఎవరికైతే భయము భక్తి ఉంటుందో వారు దేవుని మార్గంలో నడుస్తారు. హల్లెలూయా. దేవుని మార్గంలో నడవటానికి నీకు అతిశయ కిరీటము ఉంచబడ్డది. ఆ కిరీటాన్ని నీ తల మీద పెట్టుకోవాలంటే అది తొక్కబడకూడదు, నీ కనుల ముందు తొక్కబడకూడదు, దాన్ని నువ్వు కోల్పోకూడదని దేవుని వాక్యము సెలవిస్తుంది. అది కోల్పోతే మన జీవితం వేస్ట్గా. ఈ మందిరములో ఉండి దేవుని మాటలు విని వాక్యాన్ని చదివి వాక్యానుసారంగా నడవకుంటే వేస్ట్. అందుకే దేవుని మాట ఏం చెప్తుందంటే, నీవు నడుచు మార్గములలో ఆయన దూత నీకు ఎప్పుడు కావాలి ఉండాలన్నట. మరి ఎవరికి ఉంటుంది? నీతిమంతులకే ఉంటాడు. నిజాయితీగా నడిచే వారికే ఆయన కాపుదల ఉంటాడు. ఇంకొక మాట చదువుదాం. ఎబ్రీలకు రాసిన పత్రిక, ఒక్క నిమిషం, ఎబ్రీలకు కాదు, ఇది యేసయ్య 5:11 ఒకసారి చదువు. 5:11
మద్యము త్రాగుదామని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానము చేయి వారికి శ్రమ. హల్లెలూయా. ఏం జరుగుతుంది? పొద్దున లేస్తేనే ఇలా పుల్లు కొట్టాల ఆశ ఉంటుందా లేదా? వాళ్ళతో మనం పాలివారము. చుట్టాలా చేస్తారమ్మా మీ ఇళ్ళకు? ఒకవేళ తాగేటోళ్ళు వచ్చారు, చేస్తారు వాళ్ళ కొరకు మందు? పాలివారైతారు మరి? చెప్పండి. ఇంట్లోకి చుట్టాలు వచ్చారు, వాళ్ళు వేసేటోళ్ళు, మీరు వెయ్యనోళ్ళు. మరి వాళ్ళకి తెస్తే బాగుంటుందా, తేకుంటే బాగుంటుందా? హల్లెలూయా. తెస్తే ఏమవుతారు? ఇప్పుడు వారితో మీరు పాలు పొందద్దు. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున లేవగానే ఇలా సండెరా దొరికింది ముక్క బుక్క రెండు కావాలంట. ఇవి రెండు కావాలన్నలతో మీరు స్నేహం చేస్తే జీవ కిరీటము, పరిశుద్ధమైన కిరీటము మీరు కోల్పోతారు. మా ఇంటికి క్రిస్మస్కు చుట్టాలు రారు, రమ్మంటే కూడా. ఎందుకు? దొరకది. దొరికిన కాడికి పరిగెత్తుకుంటూ ఉరుకుతారు, దొరకని కాడికి ఉరకరు. మా సొంత మామయ్య రాకపోతుంది, పిల్లనిచ్చిన మామ ఏం పాయిదా మా పెద్దల దగ్గరికి పోతే సంతోషమే సంతోషం. మాటి ఉరుకుతుండే అక్కడికి, ఏదైనా ఉరుకుతుండే అక్కడికి, ఏ పండుగ అయినా. కానీ మా ఇంటికి వచ్చడానికి గునుసుకుంటా వస్తుండే. ఎందుకు? నా బాధకు. ఏమంటాడో పోకుంటే, నా బిడ్డ ఏమంటుందో అని భయపడుతుండే పాపం. వచ్చి మంచిగా నార్మల్గా ఉంటుండే, రాత్రి తాగపోతుండే. ఒకవేళ తాగిండా మా ఇంటికి రాపోతుండే. వాళ్ళకి ఇంకా చుట్టాలు బాగున్నారు మా ఇంట్లో, వాళ్ళ ఇళ్ళలో పోయి పండుగ. అంటే మనం పాలువారి కావద్దని అనుకుంటే ఈ రీతిగా జీవిస్తే వాళ్ళు మానుకుంటారు. అయ్యో మా బావనే కాదా, మా అన్నయ్యనే కాదా, మేము ఇయ్యకుంటే ఏమనుకుంటాడో, మేమేమన్నా తాగుతున్నామా? రేపో ఒక బీరన్న రేపో అన్నవా అనుకో. ఒక ఉదాహరణ చెప్తా. తురుకైన మేకలను కానీ గొడ్లను కానీ పోసేటప్పుడు ఏమంటారు తెలుసా? పొయ్యన్నారా అంటారు. గమనించారు ఎప్పుడన్నా? నేను చూసా. వాడు కత్తి పెడతాడు, పొయ్యనా అంటాడు. ఇంకేం చెప్తున్నావు, కొయ్యి అని అన్నాడు అనుకో, ఆడే పాపం. ఆయనకు తెలుసు బాగా, వాడు చెప్పుడు నేను చేసిన. చాలా మంది ఆ మాట ఇయ్యరు. వాడు పుస్తకం అంటాడు, పాపం ఆనిపోతుంది. అంటే నోటి నుంచి వచ్చే ప్రతి మాట గ్రహించి మాట్లాడాలా, ఆలోచించి మాట్లాడాలా. తేపో అని అన్నావు, ఆ పాపం నీకే. మనోళ్ళు అన్నావు, మనోళ్ళు మంచిదే, మంచి భోజనం పెట్టు, వాళ్ళు తినని భోజనం, మంచి భోజనం పెట్టు, సంతోషపరచు, పంపించు. వాళ్ళు నీ రీతిగా మారాలంటే నువ్వు వారి రీతిగా మారకూడదు, వాళ్ళు నీ రీతిగా మార్చకూడదు. వాళ్ళు బాగవడం నీకు ఇష్టం అని అనుకుంటే నువ్వు ఎలా ఉండాలా? నీ జీవితాన్ని వాళ్ళకి బయలుపరచాలా. హల్లెలూయా. ఈ జీవితాన్ని అనుభవించుతే మనకు కిరీటము సిద్ధపరిచి ఉంచాడు. ఇది కావాలనుకుంటే మన జీవితాన్ని ఇంకా మార్చుకోవాలన్నట. హల్లెలూయా. ఇంకొక మాట, సామెతలు 23:21 వచనానికి వెళ్తే ఇక్కడ చూస్తే మంచి మాటలు ఉన్నాయి. సామెతలు, సొలొమోను భక్తుడు చాలా సంతోషం, ఆయన బాగా మంచి మాటలు మాట్లాడాడు.
త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులు అగుదురు. రెండు ఉండద్దు, బైబిల్లో లేనిది లేదు. మీరు ఆలోచించండి, బైబిల్ చదువుతూ ఉంటే మనకు మంచి మార్గం చూపెడుతుంది. ప్రతిరోజు రాత్రి పండుకునేటప్పుడు ఒక అధ్యాయం చదవండి, బైబిల్ అంతా అయిపోతుంది. రోజు చదివితే మీకు దినమంతా టైం ఉండదు కావచ్చు, కానీ రాత్రి ఒక అధ్యాయం, భార్య భర్తలు 2 అధ్యాయాలు చదవండి. ఒక అధ్యాయం అన్న చదివితే మీ జీవితంలో బాగుంటుంది. అంటే ఇది ఏం నేర్పుతుంది? తాగుబోతులకు తిండిబోతులకు ఏమవుతాడు బ్రదర్? దరిద్రులు అగుదు. బాగా తినాలి ఆశ ఉంటుంది అనుకో, వాడు కూడా దరిద్రుడే. కొండ వల్ల ఒక వ్యక్తి ఉండే, మంచి లావుగా ఇంతుండే, 5 కిలోల బియ్యం పెట్టినా అవి పొద్దుకి వరకు అయిపోతుండే, మళ్ళా ఆకలి అంటుండే. ఏమైతుంది, ఏం తింటున్నాడు? వడపావులు ఇస్తే 10కి 12కి తక్కువ తినడాడు. ఒక్కసారి అంత తిండి తింటుంటే వాళ్ళ తల్లి ఏడుచుకుంటూ వచ్చింది, అయ్యా కిలో జుమ్మాలు తీసుకొచ్చిన, అండినా అటు పోయి ఇటు వచ్చిన అయిపోయినాయి. 2 కిలోల భోజనం పెట్టిన గంజు నాకిందడ పెట్టిండు. ఏమైతుందయ్యా మా జీవితంలో అని అంటే వాడు దరిద్రుడైంది. డ్రింక్ వేస్తాడా? అయ్యాడు. తిండి మేము వెళ్ళి ప్రార్థిస్తే 5 ఉన్నారు అని లోపట్ల, 5. ఆ 5 వాళ్ళు తింటున్నారు. అంటూ ఈ తిండి మేమే తింటున్నాం, కౌసు లేంది బ్రతకరాలు. అంత టెన్షన్ వాళ్ళకు పాపం. అయితే అప్పుడు ఏమైందంటే ప్రార్థించినప్పుడు బాగా అయిండు, నార్మల్గా తినుడు పెట్టాడు. కొంచెం మందిరంకి వచ్చాడు. దాదాపుగా 2 నెలలు మంచిగా తీసుకొచ్చారు మందిరానికి, కూర్చుండబెట్టారు, మంచిగా అయ్యాడు. ఇక మంచిగా అయిండు, తిరుగుతున్నాడు, మందిలో మాట్లాడుతున్నాడు, మంచి నార్మల్ అయిండు. ఏం జరిగింది? ఆ నుంచి మేము కొంచెం దూరం పోయినాం. అక్కడ చిన్న గొడవ అయి ఆ ఊరందరూ, అయ్యా మీరు ఇక్కడ ఉంటే మా దేవుడు వెళ్ళిపోతున్నాడు అని అన్నాక బాధ అనిపించింది. మీ దండం పెడతాం కానీ మీరు ఇక్కడ నుంచి పోరండి. సర్పంచి ఊరోళ్ళందరూ ఊరి మధ్యలో పిలిపించారు. నన్ను ఒంటరిగా వెళ్ళాను. అక్కడ మాట్లాడి వెళ్ళిపోమన్నాక మళ్ళీ పని వెళ్ళ తీసుకుని అక్కడికి తీసుకొచ్చి బంద్ చేసుకుని వాళ్ళు రావటం బంద్ అయిపోయింది. మళ్ళీ ఏం స్టార్ట్ అయింది, మళ్ళా రిపీట్ అవుతుంది అదే. ఇప్పుడు ఏమైపోయాడంటే స్థానం లేదు, గడ్డము లేదు, ఎంటికెళ్ళి లేవు, రూమ్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాడు. దరిద్రుడు అంటారా మంచోడు అంటారు ఇప్పుడు అన్నీ. తాగడు కానీ తిండిపోదు, దరిద్రుడు అయిండు. ఇప్పుడు తాగబోతే ఎట్లుంటుంది తెలుసా? రాత్రి అంక ఎంతనే ఇప్పుడు రియల్ లాస్ట్ బైక్ రేపు నేను తాగంటాడు, మళ్ళా తెల్లారి మళ్ళా అదే తోవ మాంటాడా? ఎంత అన్నయ్య మాన్నాడు. అంటే ఇలాంటి జీవితము ఈ లోకములో బ్రతుకుతున్నారు కాబట్టి వాళ్ళతో సాంగత్యము ఉంచుకోనకూడదు. హల్లెలూయా. ఇంకేమంటుండు 22వ వచనం, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము. నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. సత్యమును అమ్మివేక దాన్ని కొని ఉంచుకొనుము. జ్ఞానము ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును. జ్ఞానము గల వానిని కనినవాడు వాని వలన ఆనందము నొందును. చాలు. హల్లెలూయా.
ఒక తల్లికి ఒక తండ్రికి కుమారుడు ఎలా ఉండాలా? సంతోషంగా ఉండాలా. వాడు చెడిపోతే వాళ్ళు ఏడుస్తారు. ఇప్పుడు మన తండ్రి దగ్గర కూడా మనము, ఆయన చూస్తున్న దేవుడు, మనల్ని కన్న దేవుడు, నిర్మించిన దేవుడు, ఆయన కళ్ళ ముంగట మనం చెడిపోతే ఏం జరుగుతుంది? ఆయన దుఃఖిస్తాడు. ఈ సాంగత్యాలన్నీ, ఈ లోకములో ఉన్న వాటిని అన్నిటిని అనుసరిస్తే ఆయన దుఃఖిస్తాడు. అందుకే ఒక తల్లికి మంచి కుమారునిగా, కుమార్తెగా ఉండాలా. ఒక తండ్రికి మంచి కుమారునిగా కుటుంబంలో ఉండాలా. ఇప్పుడు యేసుదాసుకి 2 పిల్లలు ఉన్నారు. ఆయన కళ్ళు 2 పిల్లల మీద ఉంటాయి. వాళ్ళు తప్పు మార్గంలో ఉంటే ఆయన సంతోషిస్తాడా? అమ్మ మీరు సంతోషిస్తారా? సంతోషించరు. ఏమవుతారంటే ఏడుస్తారు. ఆ మధ్యలో రూతమ్మ వాళ్ళ విజయ్ కుమారుడు బలహీనంగా ఉండే, మాట వినకపోతుండే, 2 ఏడుచుడే. కారణం ఏంటిది? నా కొడుకు బాగుండాలా. అంతేనా? నా కొడుకు బాగుండాలా, మేము సంతోషంగా ఉండాలంటే నా కొడుకు బాగుండాలా అని వారు ఏడిచారు. ఏడిస్తే దేవుడు వారి దుఃఖాన్ని చూసి వారి మొర విని ఆయనకు మంచి మార్గాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నీవు నడిచే మార్గము దేవునికి ఇష్టమైనట్టు ఉండాలి కానీ అయిష్టముగా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ తండ్రి ఆయన సృష్టించినాడు, నీ తల్లి నిన్ను నిర్మించినది, గర్భంలో నుండి బయటకు వచ్చినాడు. నీకు భయము భక్తి ఉండాలా. నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకొని మంచి మార్గంలో నడవాలా. సమాజంలో మంచి పేరు వస్తుంది, పరలోకములో నీకు మంచి జీవ కిరీటం ఉంటుంది. దేవుని ఎదుట నీవు నమ్మకంగా ఉంటేనే కదా నీ బ్రతుకు బాగవుతుంది. పిల్లలను అందుకే సరి అయిన బాటలో పెంచకపోవడం కారణం ఏంటంటే, మనము చిన్నప్పటి నుంచి ఇష్టమైనట్టు చేయిస్తే వాళ్ళు పెద్దగైనాక మన మార్గంలోనికి రారు. వారు చిన్నప్పటి నుండే మంచి మార్గంలో నడిపేయాలి. భయము భక్తి 2 నేర్పాలి వాళ్ళకు. నువ్వు ఎట్లా భయముతో ఉన్నావో భక్తితో ఉన్నావో వాళ్ళకు కూడా భక్తి కావాలా. అప్పుడు వాళ్ళు చెడు మార్గంలో నడవరు. తాగుబోతులకు, తిండిబోతులకు మారిపోరు. వారు మంచి మార్గంలో నడుస్తారు. సోమరిపోతులు అయిపోతారు తెలుసా. ఆ సోమరిపోతులు కాకుండా ఉండాలంటే మంచి మార్గంలో నడిపించాల. ఇక్కడ అంటున్నాడు, చూద్దాం 26వ వచనం చదువు. 26 నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము, నీ మార్గములో నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము. చాలు. ఏమంటారు సార్? నీ మార్గములు నా కన్నులకు ఇంపుగా ఉండాలా అంటే మంచిగా కనిపించాలన్నవాడు. చెడు మార్గంలో వెళ్ళి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రజలను మోసం చేసి నువ్వు బ్రతుకుతే దేవుని బల్లలో పాలు పొందకూడదు. మన నోటికి తాళం వేసుకోవాలా. ఈ నాలుకే అగ్గిపుల్ల లేకుండా అగ్గి పెడుతుంది. భార్య భర్తలు సమాధానంగా ఉండరు నాలుక చేయబట్టి. అత్త గోడన్లు సమాధానంగా ఉండరు. ఊర్లో సమాధానం ఉండదు. ఈ నాలుక ఎలాంటిదంటే గొడవలు పెట్టి, దీన్ని జాగ్రత్తగా ఉంచుకుంటే అందరూ చుట్టాలవుతారు. హల్లెలూయా. నీ నోటి మాట బాగుంటే నీకు అందరూ చుట్టాలవుతారు, నిన్ను ప్రేమిస్తారు. నీ నోటి మాట బాగా లేకుంటే అందరూ దూరం అయిపోతారు. వాడు సచ్చినా మేము వెళ్ళమని అంటారు. ఎందుకు తెలుసు? నీ ప్రవర్తన అలా ఉన్నది. చిన్న పిల్లలను తండ్రి విడిచి వెళ్ళిపోయాడు తల్లి మీద వేసి. ఆ తల్లి పెంచి 10వ తరగతి దాకా ఆమె పెంచి హాస్టల్ వేసి స్టడీ చేయించి ఆమె ఇళ్లలో పనిచేస్తూ బాధపడుతూ ఆ పిల్లలను పెంచుకున్నది. పెరిగినాక ఆ తండ్రి తరపున వాళ్ళు మీ డాడీతో మాట్లాడరా అని పిల్లల దగ్గరికి వచ్చి మాట్లాడితే ఆ పిల్లలు ఇచ్చే జవాబు ఏంటి తెలుసా?
అసలు మాకు తండ్రి ఉన్నాడని మాకు తెలియదు అన్నారట. బ్రతుకున్నట్టు తెలిసే, ఉన్నా లేని కిందికే కదా. మా అమ్మనే తండ్రి మాకు, తల్లి ఆమెనే, కానీ మా తండ్రి మాకు లేడు, మీరోలని అన్నారట. అప్పుడు తల్లి వచ్చి, బిడ్డ ఆ మాట మాట్లాడకు, ఆయన బ్రతకని ఆయన ఇష్టానుసారంగా, కానీ లేడు అనకండి అని ఇంకా ఆమెలో ఒక ప్రేమ ఉన్నది చూడండి. ఇంకా నా భర్త మారుతాడు, నా భర్త నా దగ్గరికి వస్తాడేమని ఇంకా ఆమెకు ప్రేమ ఉన్నది. అంటే సమాజంలో పిల్లల ముందు భార్య భర్తలు మంచిగా ఉంటేనే పిల్లలు బాగా నడుస్తారు. ఇద్దరు గొడవ పడతారు అనుకో, పిల్లలు నడుస్తారా? అస్సలు నడవాలి. నువ్వంత చక్కగా నడుస్తున్నావా, నేను నడవన్నా అంటే. భర్తను భార్య ప్రేమించాలా, భార్యను భర్త ప్రేమిస్తేనే పిల్లలు బాగుంటారు. ఆయన మనల్ని ప్రేమించిన ప్రకారము విన్న మాటలను బట్టి మన ఇంట్లో మనం నడవాలా, ఆ రీతిగా జీవించాలా. ఆ రీతిగా జీవించినప్పుడు పిల్లలు మనకి ఎందుకయ్యా? మరి మనం సరిహద్దుల్లో అలా నడిపించకుంటే మనకు అవసరం లేదు. కోపము, గొడవలు ఇవన్నీ మనలో ఉండకూడదు. మనము సమాధానం కలిగి ఉండాలి. యేసుప్రభు అంటాడు సాతానుతో, ఇదిగో ఆ ఎత్తైన పర్వతం, ఆ యొక్క గోడ మీదకి ఎక్కి దునుకు, ఆ బిల్డింగ్ మీద నుంచి, ఆ భవనం మీదకి వెళ్ళి దునుకు, నిన్ను దూతలు వచ్చి కాపాడుతాయని యేసుప్రభుతో అంటాడు సాతాను. అప్పుడు యేసుప్రభు అంటాడు కదా, సార్ నీ దేవుడైన యెహోవాను నీవు విమర్శిస్తున్నావా? నీకు తెలియదా? ఆయన ఆజ్ఞాపిస్తే 1000 దూతలు వస్తాయి, కానీ నేను అలా చేయడము కరెక్ట్ కాదు, అది దేవుని చిత్తము కాదు అని అన్నాడు. మరణానికి సిద్ధమైపోయినప్పుడు కూడా ఏడు నీ దేవుడు, ఎక్కడున్నాడు నీ భక్తి అని అన్నారు. నేను ఆజ్ఞాపిస్తే 1000 కొద్ది దూతలు వస్తాయి, కానీ అది నా తండ్రి చిత్తము కాదు. మన మనసులో కూడా నాకు ఇది తెలుసు, నా ద్వారా ఇది అవుతుందని గర్వము మనలో ఉండకూడదు. విశ్వాసముతో ప్రార్థన చేయి, దేవుడు కార్యం చేస్తాడు. ఆ కార్యాలు నీ ద్వారా కావు, దేవుని ద్వారా అయితే. నువ్వు చేసే ప్రార్థనలో భక్తి ఉండాలా, భయం ఉండాలా. అప్పుడు దేవుని వెలుగు నీ మీదకి వస్తుంది. అన్న మందిరంలోకి వెళ్ళి ప్రార్థిస్తే ఆయన వెలుగు వచ్చి గర్భాన్ని ధరించింది. నీ జీవితము కూడా మంచి విశ్వాసంలో ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ చూస్తే 1 తిమోతికి రాసిన పత్రిక, నేను ముగిస్తున్నాను, ఇక సమయం లేదు, బల్ల ఉంటుంది. లాస్ట్ మాట చెప్పి నేను ముగిస్తాను. 3వ అధ్యాయము 3వ వచనం. అధ్యక్షుడగు వాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడును. 1 తిమోతి 3వ అధ్యాయం 3వ వచనం. 1 తిమోతి 3వ అధ్యాయం 3వ వచనం. ఏకపత్ని పురుషుడు మితానుభావుడును స్వస్థ బుద్ధి గలవాడును మర్యాదస్తుడును అతిథి ప్రియుడును బోధింప తగిన వాడునై ఉండి మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడును జగడమాడని వాడును ధనాపేక్ష లేని వాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనొచ్చు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఎలా ఉండాలన్నట? ఇవన్నిటిని తగ్గించుకొని తన ఇంటి వారిని బహుగా ఏలువాడై ఉండాలా. యజమానుడు ఇంట్లో సమాధానం ఉండాలా, బయట సమాధానం ఉండాలా, భార్య భర్తలు సమాధానంగా ఉండాలా, పిల్లలు సమాధానంగా ఉండాలా. అంటే మన జీవితంలో దేవుడు ఉన్నాడు కాబట్టి, మనకు జీవము గల దేవుడు మనల్ని చూస్తున్నాడని భయం ఉండి ఆ భక్తిలో నువ్వు నడిస్తే నీకు దేవుని యొక్క వెలుగు నీకు ప్రత్యక్షమై నీ ఇంటిని సరి అయిన మార్గంలో నడిపించుకుంటావు. అలా నడిపించకుంటే ఏం జరుగుతుంది? మరి
విలువ లేదు, విలువ ఉండదు. ఇంకా చదువు, కింద ఏమంటాడంటే 6వ వచనం చదువు. అతడు దేవుని సంఘమును ఎలాగు పాలించును, గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. మరియు అతడు నిందాపాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండవలెను. హల్లెలూయా. సాతానుకు పాలివాడై ఉండకూడదు. అలా పాలివాడైతే సంఘంలో సభ్యుడు ఎట్లయితాడు? బాప్తిసం తీసుకొని మారిపోయి మళ్ళా అక్కడిని ఉంటే, ఆ సాంగత్యం నీకుంటే, మళ్ళీ ఇక్కడికి వచ్చినాం అనుకో, నీతో మంచుకుంటారు అందరూ. ఇప్పుడు సపోజ్ ఈ బ్రదర్ ఉన్నాడు, మీరు పండ్లకి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఎవరితోనూ తాగుడు తినడం చేస్తే మళ్ళీ మందిరంలోకి వచ్చి ఆయనకు ప్రార్థన ఇచ్చిన నాకు తెలియదు, మీరు ఏమంటారు? సప్పుడేకుంటారా? అయ్యా ఆయనకు ఇయ్యకయ్యా ప్రార్థన, వాడితో కూర్చుండి తాగాడు, వాడితో కూర్చుండి సిగరెట్ పట్టాడు, ఇక్కడ లోకానుసరమైన జీవితాన్ని జీవిస్తున్నాడు, కానీ ఆయన మారిపోయేదాకా ఇయ్యకయ్యా నువ్వు అని అంటారు. మీరు ఉంటుందా ఓపిక మీకు? అలాంటి వారు సంఘ సభ్యులతో సాంగత్యం ఎలా చేయగలుగుతారు? చేయగలగరు. అందుకే వాటిని మానుకొని నూతనంగా జీవితాన్ని మార్చుకోవాలి. మళ్ళా నూతనంగా మార్చుకొని నీ ఇంటిని ఏలుటకు, నీ జీవితాన్ని బహుగా కట్టుకున్నటకు నువ్వు వెళ్ళాలా. అప్పుడు పరలోకము నుండి దేవుడు నిన్ను చూస్తాడు. ఈ లోక సంబంధమైన వాటిని ప్రేమించకుండా పైలోక సంబంధమైన వాక్యమును గ్రహించి ఆత్మీయంగా ఎదుగుతూ ఆయన వరములు పొందుకునుటూ వెలుపటి వాళ్ళకు కూడా నువ్వు మంచిగా కనిపించాలా. అంటే మందిరములో బయట ఉంటారు కదా, వాళ్లకు నువ్వు మంచిగా కనిపించాలా, మందిరములో కూడా మంచిగా కనిపించాలా. అంతేనయ్యా? బయట ఉన్న వారితో నువ్వు మంచి సాంగత్యంలో ఉండాలా. అంటే నమ్మకమైన వ్యక్తి అని ఉండాలా. నీ పేరు మంచిదై ఉండాలి అక్కడ, మళ్ళా మందిరంలో కూడా మంచిదై ఉండాలి. అంటే నిన్ను బట్టి మందిరంలో ఉన్న వాళ్ళు కూడా ఆ మనిషి తప్పు చేయడు అని వేర్లతో మాట్లాడాలా. ఆ ప్రకారంగా నువ్వు జీవించాలా. అప్పుడు దేవుడు నీ పట్ల ఉంటాడు. యథార్థమైన జీవితం మనకు లేకుండా దేవుని మీద వేసి, అయ్యా నువ్వు నన్ను ఏం చేస్తున్నావయ్యా, నా బాధ లేని, నా కష్టం లేదని అంటే తప్పు నువ్వు చేసి, బాధలు నువ్వు అనుభవిస్తున్నావు తప్పు చేసి, మళ్ళీ దేవుని మీద భారం ఎత్తే ఎట్లా మంచిగా అవుతావు? అమ్మా మంచిగా అవుతారా? నువ్వు యథార్థంగా ఉండి భారం వేయాల. ఎందుకన్నాడు? సమస్త భారం మోస్తున్న జనులారా, ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నట? నా దగ్గరికి రండి, నేనే మీకు విశ్రాంతి ఇస్తాను. హల్లెలూయా. నీ భారమును పట్టుకొని నువ్వే మోస్తూ నీ జీవితాన్ని దేవునికి ఇయ్యక ఇంకా నువ్వు తిరుగుతూ ఉంటే బాగైతావా? నీ భారాన్ని దేవునికి అప్పగించు, నీ చింతను దేవునికి అప్పగించు. అప్పుడు ఆయన తూడ్చివేస్తాడు. హల్లెలూయా. ఆయన తూడవటం నీకు అవసరం. మన ఇంటిని మనం ఎట్లా క్లీన్ చేసుకుంటాం, అలా నీ జీవితాన్ని క్లీన్ చేయాలి ఆయన. యానకలం చూడండి, ఇంట్లో పురుగులు వస్తాయని మూలలోకి అన్నిటికి క్లీన్ చేసుకుంటాం, బట్టలన్నీ దులుపుకుంటాం. ఎందుకు? ఏదైనా సేవలో చూస్తుందో, ముక్కులో చూస్తుందో, పరిస్థితులు డేంజర్, బ్రతుకు కష్టమైపోతుంది ఏదైనా వచ్చానంటే అని భయంకు మంచి కెమికల్ వాడి అన్ని క్లీన్ చేసుకుంటాం, బట్టలు క్లీన్ చేసుకుంటాం. రీతిగా మరి బ్రతుకును కూడా క్లీన్ చేసుకోవాలి కదా. నీ భారాన్ని దేవునికి అప్పగించి నువ్వు క్లీన్గా. ఎందుకు చెడు వస్తుంది నీలోనికి? రాదు కదా ఇక. ఎందుకు బలహీనత రాదు కదా ఇక. ఇద్దరు నమ్మకంగా ఉంటేనే కదా బాగుండేది. జీవితాలు కట్టబడాలంటే కుటుంబము నమ్మకంగా ఉండి నడిస్తేనే కదా. ఒక్క లీతోతో నడిస్తే పాయలేదు.
రెండెడ్లు నాగలు కట్టినప్పుడు ఒకటి ఇటు పోతే దున్నుడు అవుతుందా? వ్యవసాయం చేస్తాడా వాడు? చేయడు. రెండింటిని మంచిగా మెదుపుతాడు, బహుగా నడిచేటట్టు చేస్తాడు. అందుకే ఇద్దరు మంచి మార్గంలో నడవండి, అప్పుడు పిల్లలు మీ మార్గంలో నడుస్తారు. మా తల్లి తండ్రి ఇలా ప్రార్థన చేసేవారు, ప్రతిరోజు మోకరించి ప్రార్థించేవారు. మేము కూడా ప్రార్థన చేయాలా? మా తల్లిదండ్రులు దేవునితో మాట్లాడేవారు, మేము కూడా మాట్లాడాలా అనే ఆశ పిల్లలకు కలగాల. హల్లెలూయా. మీరు ఆయన పిల్లలు, ఆయన నడిచిన బాటలో మీరు నడిస్తే మీ పిల్లలు ఆయన మార్గంలో నడుస్తారు. ఈ రోజు నుండి మంచి తీర్మానం చేసుకోండి. చుట్టాలు వచ్చారా, బంధువులు వచ్చారా, వారిని దూరం చేసుడు కాదు, మీ నీతిని మీ నిజాయితీని వాళ్ళకు బయలుపరచండి. తగ్గించుకోవాలి. వాళ్ళు అంటారు, ఏం చేస్తాడు వాడు డబ్బంతా, ఒక్క కోటర్ తీసుకురాలే అంటాడు. వినండి, నో ప్రాబ్లం. మంచి విందిచ్చి సంతోషపరచు వెళ్ళండి. మన పండుగలకు తీసుకొచ్చుకుంటే మన పండుగ రీతిని వాళ్ళకి తెలియజేయాలి. వాళ్ళ పండుగలకు వెళ్ళండి, మీరు వాళ్ళు ఎట్లా చేస్తారో మీరు అట్లా చేయాలి. మన జీవితానికి వాళ్ళకి అలాగా వేరు, మనం వేరుగా ఉండడం ఆ దేవుని చిత్తానుసారంగా నడవాలి. దేవుని వాక్యం సెలవిచ్చిన ప్రకారం నడిస్తే మన జీవితంలో అన్నీ బాగా అవుతాయి. నడుస్తారా ఈ రోజు నుండి? తాగుబోతులను, తిండిబోతులను, సోమరిపోతులు అయిపోతారు, దూరంగా ఉంచాలి. వాళ్ళని దరిద్రులు అవుతారు, వాళ్ళకు మనం దూరంగా ఉండాలి. మీరు ఒకసారి తాగటం మాట్లాడండి, వాడు అస్సలు మన మాట ఇరిపోయినాడు, మనల్ని మాట్లాడినాడు, వాని మాటలే నడవాలి. అట్లా చేస్తాం, మనం వినుకుంటూ పోవాలి. వానికి మనకు దూరం ఉంటే ఏ అల్లరా ఉండదు. మన బ్రతుకును బాగా చేసుకుందాం, దేవుని వాక్యానుసారంగా నడుద్దాం. ఇటు వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామమును బట్టి నీకు వందనాలు. ఈరోజు నా తండ్రి, ఈ లోకము కొరకు, సంఘము కొరకు, తాగుబోతుల కొరకు, తిండిబోతుల కొరకు, సాంగత్యము కొరకు అయ్యా మాకిచ్చిన కిరీటము ఎలా కోల్పోతామో మీరు బహుగా బయలుపరిచిన దేవుడవు. మేము ఈ లోకానుసారంగా జీవించకూడదు, మీ చిత్తానుసారంగా జీవించి జీవ కిరీటాన్ని మేము అనుభవించుటకు ఆ మేలును మాకు ఇవ్వండి తండ్రి. మా ఇంటిని మేము ఏలుటకు, సరి అయినట్టు నడవటానికి మీరు కృప చూపండి దేవా. ఆత్మీయంగా మమ్మల్ని ఎదిగించండి, ఆత్మ వరములతో మమ్మల్ని నింపండి తండ్రి. అయ్యా, ఈ వాక్యానుసారంగా నడిచే అట్టి భాగ్యం మాకు దయచేయమని ఈ బల్లలో పాలు పొందుచుంటుండగా తండ్రి, రొట్టె విరుచుటలో, ద్రాక్షరసము తాగుటలో మేము ఇంకా నీ సన్నిధిలో నమ్మకంగా ఉండి ఒక తీర్మానం తీసుకొని ఈ బల్లలో పాలు పొందుటకు కృప చూపమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యంలో 1 కొరింథీ 11వ అధ్యాయంలో రాయబడ్డట్టు చదవడం అవసరం. కొన్ని మాటలు ధ్యానిస్తాను. ఇక్కడ ఏమంటాడంటే 11వ అధ్యాయంలో 23వ వచనం చూస్తే అంటాడు, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువు అయిన యేసు తను అప్పగించబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకొని ఆ కృపచేత తనను తను చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము అన్నాడు. ఈ శరీరాన్ని మీకు ఇస్తున్నప్పుడు ఇది నా శరీరం అని దేవుడు అన్నాడు.
ఈ శరీరాన్ని విడిచినప్పుడు రొట్టె కాదు మీరు విడిచేది, దేవుని శరీరమును మీరు విరవండి. అంతేకాకుండా ఇది నా రక్తము, దీన్ని తాగువారు మిమ్ములను మీరు తగ్గించుకొని మీ పాపమును విడిచిపెట్టి